హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చాలా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ చేస్తున్నాను. చేతి చెక్కలు చాలా బాగుంటాయి, ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ చెక్కలు చేయడానికి నేను మిక్సీ జార్లో బియ్య పిండి మైదా పిండి రెండు కలిపి చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 5-6 అల్లం ముక్కలు వేసుకున్నాను. ఇది పిండిలో మిక్స్ చేసుకోవడానికి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి. ఇంక నేను దీంట్లో కారం ఏమీ వేసుకోను. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటాయి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఒక బౌల్లో 250 గ్రామ్స్ మైదా పిండి వేసుకున్నాను. నేను 2 కప్స్ వేసుకున్నాను. 1/2 కిలో మైదా పిండి, 2 కప్స్ కాబట్టి. ఒక ఫుల్ కప్ బియ్య పిండి వేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ముద్ద. ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు. అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు ప్లేస్లో మనం పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే శనగపప్పు వేసుకున్నాను. చిటికెడు సోడా కూడా వేసుకున్నాను. ఆ కప్తో ఫుల్ కప్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పిండికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 2 కప్స్ వేసుకున్నాను ఆయిల్. ఆయిల్ ప్లేస్లో మనం బటర్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, అలా మనం మిక్స్ చేసుకున్నప్పుడు అలా ముద్దలాగా వస్తే మనకి ఆయిల్ అది సరిపోయినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అరగంట నాననివ్వాలి. పిండి బాగా నానిపోయింది. అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండి మొత్తంతో బాటిల్స్ మీద క్యాప్ ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేసేసుకుంటున్నాను. నాకైతే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలా పిండి అంతా బాల్స్ చేసుకొని ప్రెస్ చేసుకోవటమే. చూసారు కదా, నేను ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. క్యాప్తో ప్రెస్ చేసుకుంటేనే ఈజీగా అవుతుందని నేను ఇలా చేసుకుంటున్నాను.
ఇలా అన్నిటినీ ప్రెస్ చేసేసుకొని చూసారు కదా, నేను అన్నిటినీ ఇలా ప్రెస్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె వేడైనాక రెడీ చేసుకున్న ఉంచుకున్న చెక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా ఉంటాయి. మనం హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు, మెత్తగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే చెక్కలు చాలా టేస్ట్ బాగుంటాయి. మనం చెక్కలు వేసినాక ఒక 2-3 నిమిషాలు మనం అసలు ఇంకేం కదపకూడదు. అవి వేగినాక అవే పైకి వస్తాయి. ఇప్పుడు కనుక మనం మిక్స్ చేసామంటే అవి విరిగిపోతాయి. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నేను అన్ని చెక్కల్ని కూడా ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. అందరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.